టీడీపీ కూటమి పాలనలో గుంటూరు నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయా? రోడ్డు ప్రమాదాలు తగ్గనున్నాయా అంటే అవుననే అంటున్నారు ప్రజలు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 5 నెలల వ్యవధిలోనే తన పనితీరుతో, సంక్షేమ పథకాలతో, వినూత్న కార్యక్రమాలతో అన్ని వర్గాల, అన్ని రంగాల ప్రజలను ఆకట్టుకుంటోంది. ఈ 5 నెలల్లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా 150 రోజులలో 349 విజయాలు సాధించిన పత్రాన్ని విడుదల చేసింది కూటమి ప్రభుత్వం. గత వైసీపీ ప్రభుత్వంలో నాణ్యత లేని రోడ్లు వేయడం వలన, గుంతలు పడిన రోడ్లకు మరమ్మతులు చేయకపోవడం వలన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వాటిని దృష్టిలో పెట్టుకుని 860 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీద ఉన్న గుంతలను పూడ్చి మరమ్మతులు చేసి సంక్రాంతి నాటికి గుంతల రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్న లక్ష్యం పెట్టుకుంది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగా ఈ నెల 2వ తారీఖున అనకాపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జనవరి మనమందరం సంక్రాంతి జరుపుకుంటాం. సంక్రాంతి రోజున ఏ రోడ్లో కూడా గుంతలు లేకుండా గుంతలన్నీ పూడ్చే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఆంధ్ర ఎస్కోబార్ ఒక ఆయన ఉండేవాడు మొన్నటి వరకు, ఆయన ఇప్పుడు ఇంటికి పోయాడు గుంతలు పెట్టి. మనం ఇప్పుడు గుంతలు పూడ్చలేక కష్టపడుతున్నాం. కానీ ఇది బాధ్యత, మామూలు గుంతలు కాదు ఇవి. మా తమ్ముడు చేసే స్విమ్మింగ్ పూల్. ఇక గుంటూరు విషయానికి వస్తే గత వైసీపీ ప్రభుత్వంలో నగరంలోని అనునిత్యం రద్దీగా ఉండే బ్రాడీపేట 4వ లైన్, ఏటీ అగ్రహారం మెయిన్ రోడ్, నల్లచెరువు ఎత్తు రోడ్డు, నగరంపాలెం దర్గా రోడ్లు పూర్తిగా గుంతలమయంగా ఉండేవి. వాటి వలన నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో పాటు వాహనాలు గుంటల్లో పడి ప్రమాదాలు కూడా జరిగేవి. దానివలన గంటల కొద్దీ సమయం ఈ రోడ్ల మీదే వేచి ఉండేవారు. ఇంకా వర్షం పడితే అంతే సంగతులు. గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో కూడా తెలియదు. నగరంలో ఇంత దుస్థితి ఏర్పడినా గత పాలకులు, అధికారులు కానీ ఈ రోడ్ల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే అడుగు ముందుకు వేసి బ్రాడీపేట 4వ లైన్, నల్లచెరువు ఎత్తు రోడ్డు వద్ద ఉన్న గుంతలను పూడ్చి నాణ్యమైన రోడ్లను వేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. దీనివలన ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఎక్కువ సమయం రోడ్ల మీద ఉండాల్సిన అవసరం లేకుండా వేగంగా చేరుకుంటున్నామని స్థానికులంటున్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే బ్రాడీపేట గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పట్టుగొర్మ లాంటి బ్రాడీపేట 32వ డివిజన్లో గత కొన్ని సంవత్సరాలుగా ఈ బ్రాడీపేట 4వ లైన్ ప్రాంతం అనేది చాలా గుంటలతోటి చాలామంది అస్తవ్యస్తమవుతున్నటువంటి వాహన సోదరులు కానీ, వాహనాలు నడిపేటటువంటి వాళ్ళు కానీ ఎంతోమంది ఇబ్బంది పడతా ఎన్ని గుంటలు అవుతున్నా కానీ గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలాసార్లు మొత్తుకోవటము, నాయకులకి చెప్పటము, మున్సిపాలిటీ ఆఫీసుల చుట్టూ తిరిగి కూడా కాళ్ళు అరిగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా ఈ 4వ లైన్ మీద అభివృద్ధి కార్యక్రమంలో ఏ రోజు కూడా ఒక గులకరా వేసిన పాపాలు కూడా పోలేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదే గత ప్రభుత్వంలో ఏదైతే అభివృద్ధి జరగలేదో, కుంటుపడినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు వారి కూటమి ప్రభుత్వం వచ్చి 5 నెలలు కాకముందే ఈ 4వ లైన్ రోడ్డుని ఇంత బాగా వేసి ఆ గుంటలు ఏదైతే గుంటలు ఉన్నాయో వాహన చోదకులు అందరూ ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులన్నింటినీ తీర్చి బ్రాడీపేట 32వ డివిజన్ స్థానిక ప్రజల కళ నెరవేర్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ఏటీ అగ్రహారం మెయిన్ రోడ్డును గత ప్రభుత్వం సంవత్సరం నుంచి ఈ రోడ్డు పనులను మొదలుపెట్టినా ఇప్పటి వరకు ఒక కొలిక్కి రాని పరిస్థితి అని, ఈ ప్రభుత్వంలో పనులు వేగంగా జరుగుతున్నాయని, అదేవిధంగా పనులు జరుగుతున్న క్రమంలో రోడ్డు మీద ఉన్న డస్ట్ ఇళ్లలోకి చేరడంతో పాటు పక్కనే ఉన్న స్కూల్లోకి వెళ్లడం వలన పిల్లలు ఇబ్బంది పడుతున్నారు.
మున్సిపల్ అధికారులు డస్ట్ పైకి లెగవకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వేగంగా ఈ రోడ్డును అందుబాటులోకి తేవాలి అని స్థానికులు అంటున్నారు. గుంటూరు ప్రజలందరికీ నమస్కారం అండి. ఏటెగ్రారము మెయిన్ రోడ్డు పనులు జరుగుతున్నాయి. గత ప్రభుత్వం 2019 నుంచి 24 వైసీపీ పాలన రాష్ట్రంలో చూసాము. అన్ని గుంతలు, ఎక్కడ చూసినా ప్రయాణాలకు ఇబ్బంది, కార్లు ప్రయాణం చేయలేని పరిస్థితి, బైకుల మీద వెళ్ళిన వెహికల్స్ వారు కింద పడటం జరిగింది. మరి లారీలే బోల్తాలు కొట్టే పరిస్థితి. ఈరోజు రాష్ట్రం వైపును చూసుకుంటే అన్ని గుంతలు, మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన రీతిగా అన్ని గుంతలు పూడుస్తూ మరి ఈ ప్రయాణాలు సాగుతున్నాయి. రాబోయే రోజుల్లో మళ్ళీ పూర్తిగా రోడ్లు మొత్తం కొత్త రోడ్లు వేసి చాలా ప్రయాణం ముందుకు సాగే పరిస్థితిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఈరోజు ఏటగ్రార పరిస్థితి చూసుకుంటే ఇక్కడ అనేక మంది రోజుకొచ్చి కనీసం 50,000 వెహికల్స్ కానీ బైకులు కానీ మరి 50,000 మంది ప్రయాణం చేసే ఈ రోడ్డు అండి. ఈ రోడ్లో ఎంతమందో మరి ఏటగ్రార నివాసులు కానీ అనేక మంది ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. రోడ్డు అండి ఈ రోడ్డు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ రోడ్డును త్వరగా అధికారులకు చెప్పి మరి ముందుకు తీసుకెళ్తున్నారు. గతంలో ఈ రోడ్డు నడవాలంటే మాకు నడువులు విరిగిపోయేటువంటి పరిస్థితిగా గతంలో చూసాం. ఈ మధ్యకాలంలో దుమ్ము విపరీతంగా లేవడం జరిగింది. ఈ ప్రాంతవాసులు కూడా చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే పని జరుగుతున్నప్పుడు దుమ్ము విపరీతంగా లేస్తూ ఉంది. ఇది లేచినప్పుడు చుట్టుపక్కల ఇళ్లలో కూడా తినే పదార్థాలు కూడా దుమ్ము పోయేటువంటి పరిస్థితిని చూసి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక బాధపడుతున్నటువంటి ఏటగ్రార ప్రాంత వాసులందరికీ కూడా ఇవాళ శుభదినంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇదే విధానాన్ని చాలా స్పీడ్గా గుంటూరు మున్సిపల్ అధికారులు చాలా వేగవంతంగా చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.